ఇప్పుడు ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి వాడు ఒక దారి వెళ్ళాడు, ఒక దారిలో వెళ్ళాడు. అంటే ఆ దారిలో వెళ్ళినప్పుడంట ఈ లోకంలో ఒకవేళ మనం కళ్ళు మూస్తే, కళ్ళు మూసిన తరువాత వేరే లోకంలో కళ్ళు తెరవలసి వస్తే భయపడతామేమో. ఎటు వెళ్ళాలో, ఏ దారిని వెళ్ళాలో ఎటు తోచనటువంటి స్థితిలో ఆందోళన పడతామేమోనని ఫలానా దారి గుండా వెళ్ళాలి, ఫలానా దారి గుండా నీవు మోక్షానికి చేరాలి, ఫలానా మార్గము గుండా నీవు పరలోకమునకు వెళ్ళాలి. ఆ మార్గం ఏమిటంటే నేను ఒక మార్గంలో వెళ్ళాను, ఒక మార్గమును సిద్ధపరిచాను, ఆ మార్గము గుండా నీవు రావాలి అని ఆకాశ మండలము గుండా ఆయన ప్రయాణము చేసినటువంటి మార్గములో నీవు నేను కూడా నడిచంట. ఎలాగూ నడుస్తామంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి ఆయన చూపించినటువంటి మార్గములు వెళ్ళినప్పుడంట ఈ పాపమును విడిచిపెట్టి, ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి, ఈ లోకంలో చెడునంతను కూడా విడిచిపెట్టి, ఈ లోకంలో వ్యసనమునంతను కూడా విడిచిపెట్టి సత్యమును తెలుసుకొని, మేలేదో తెలుసుకొని, మంచేదో తెలుసుకొని ఆ సత్యవంతుడైనటువంటి దేవునంట మన హృదయములో జన్మించడానికి, మన హృదయములో ఆయన పుట్టడానికి మనము గనక స్థానమును, మనము గనక అవకాశమును మనం ఇచ్చినట్లయితే ఆ లోక రక్షకుడు మన హృదయములో జన్మించి ఆయన ఇమ్మానుయేలుగా ఎల్ల వేళలందు ఈ లోకములోను, ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత తదుపరి వెళ్ళేటువంటి లోకములోనికి కూడా ఆయన మన పక్కనే ఉండి భయపడమాక నా కుమారుడా, భయపడమాక నా కుమార్తె, ఈ మార్గము కూడా నిన్ను నేను తీసుకువెళతా, ఈ మార్గము కూడా నీవు చేరవలసిన గమ్యాన్ని తీసుకువెళతా అని మనకు ధైర్యం చెప్పడానికి, మనల్ని చక్కగా తిన్నని మార్గంలో నడిపించడానికి, మనకు తోడుగా ఉండటానికి ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మన కోసం పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంటాడు? తోడుగా ఉంటానన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు అండి? ఒక మాట చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంటాడంట ఆయన మనతో? సదాకాలము. ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు కూడా ఎలా ఉంటాడు అంటే మనతో ఇమ్మానుయేలుగా, మనకు రక్షకుడుగా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆదరణకర్త మనతోనే ఉండంట. ఇదిగో నీవు పొరపాటు చేస్తున్నావు, ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, నీవు అసత్యంలో నడుస్తున్నావు, నీవు తప్పు మార్గంలో నడుస్తున్నావు, కాబట్టి నీవు సరైన మార్గంలో నడు, నీవు సరైన మార్గంలో వెళ్ళు అని ఆదరణకర్త మనకి హెచ్చరిస్తున్నంట. మనతోనే పాటు ఉంటున్నాడు. ఎప్పటి వరకు ఉంటానని మాటిస్తున్నాడు అంటే సదాకాలము. ఈ యుగము సమాప్తి అయిపోయేంత వరకు కూడా ఆయన మనతోనే ఉండి అంట మనము చేరవలసిన గమ్యము చేరేంత వరకు కూడా ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి రక్షకుని యొక్క జన్మనము, అట్టి జననము గురించి మనము సంబరం చేసుకోవడం మంచిదా కాదా? ఎందుకు మంచిది? అప్పుడు పుట్టినటువంటి వాడు అప్పుడే సంబరము కాదు, నేడు మనతోనే ఉంటున్నాడు, రేపు మనతో ఉండబోతున్నాడు. ఈ యొక్క సమాప్తి వరకు కూడా ఆయన మనతోనే ఉండి మనము చేరవలసినటువంటి మోక్ష రాజ్యములోనికి, ఆ పరలోక రాజ్యములోనికి చేరే అంతవరకు కూడా ఎలా వెళ్ళాలో కూడా ఆయన మార్గము చూపించి అంటే లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన వార్తను ఈ రోజున ఈ విధంగా మనము సంబరము చేసుకోవడానికి దేవుడి కృపను, ఈ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ దేవుడి కొద్ది మాటలు మన యొక్క అందరి యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. సదాకాలం ఆయన మనకు తోడయుండును గాక. యుగ సమాప్తి వరకు ఈ లోకములో మనము శ్వాస, మన ప్రాణము విడిచేంత వరకు కూడా ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉండును గాక. మన ప్రతి కష్టంలో ఉండును గాక, మన ప్రతి సమస్యలో ఉండును గాక, మన ప్రతి బంధకాల నుంచి విడిపించడానికి ఇమ్మానుయేలుగా ఆయన మనతో ఉండును గాక. ఈ ప్రాంత ప్రజలందరితో కూడా ఇమ్మానుయేలుగా తోడై ఉండును గాక. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించును గాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తునకు, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవునికి హ్యాపీ క్రిస్మస్,
మేరీ క్రిస్మస్. వి విష్ యూ. ప్రభు యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ సదాకాలము మీ అందరికీ, మనందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ తోడయుండి, ఇమ్మానుయేలుగా తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క కోడికను ముగించుకునే ముందు మన మధ్యన మరి ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కోయిర్ వారందరూ కూడా దయచేసి ముందుకు రండి. కోయిర్ వారందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడుచుంటుండగా ఈ సమయంలో కానుకలను మనము సమర్పించుకుందాం. ఈ క్రిస్మస్ ఆనంద మాసంలో ప్రత్యేకమైనటువంటి కానుకలను, మరి ప్రేమపూర్వక కానుకలను మనము సమర్పించుకుందాం. కోయిర్ వారు కూడా ముందుకు రండి. మనసారా యేసయ్యను కొలుతునురా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. చప్పలు కొట్టచ్చు. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. చీకటి బతుకులలో వెలుతురు నిండెనురా, పాపపు బతుకులలో పండుగ వచ్చెనురా. చీకటి బతుకులలో వెలుతురు నిండెనురా, పాపపు బ్రతుకులలో పండుగ వచ్చెనురా. పాపము పోయే ఎన్నియాలో, ఎన్నియాలో చీకటి పోయే ఎన్నియాలో, పాపము పోయే ఎన్నియాలో. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. చప్పటి కొట్టచ్చు. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. అందరం చప్పట్లు కొట్టచ్చు. కుమిలిన బతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా. కుమిలిన బ్రతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా. కృప దిగి వచ్చెను ఎన్నియాలో, నవ్వులు విరిసెను ఎన్నియాలో. కృప దిగి వచ్చెను ఎన్నియాలో, నవ్వులు విరిసెను ఎన్నియాలో. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. 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 రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. మరొకసారి రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. ఒకసారి బిగ్గరగా రారా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలుతునురా. మనసారా యేసయ్యను కొలుతునురా.
చేతులు పైకెత్తి బిగ్గరగా ఈ సందడిని, ఈ సంతోషాన్ని మన జీవితంలో ఇచ్చిన దేవునికి చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో సూచిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరేమైనా జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ఏమైనా ప్రభా మీ బిడ్డలను అయ్యా ఆదరించమని అయినా ఎవరు ఏమైనా ఏ ఆలోచన చెప్పినా ఏ కోరిక చెప్పిన ప్రభా మీ ప్రభా మీ సేవకుని నేను అర్పించున్నారో వారి ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నా జరేడని వేస్తున్నాను ప్రార్థించాలి వరకుంటున్నాను తండ్రి. ఆమె ఏదైనా సింపుల్గా ముగిచేద్దాం అని చెప్పేసి మేము అనుకున్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సాహపరిచి అమ్మగారు అయ్యగారు మీరు అలాగా డేలా పడొద్దు, మీరు అలాగా సింపుల్గా ముగిచేద్దామని మీరు అనుకోవద్దు, మేమందరము కూడా ఉన్నాం, సంఘముగా మేమందరము కూడా మీకు సపోర్ట్ ఇవ్వటానికి, మీకు సహకారులుగా ఉండటానికి మేమంతా మీకున్నాం. మీరు ఒక్కళ్ళే ఈ భారమును మొయ్యాలని చెప్పేసి మీరు అనుకోవద్దని చెప్పేసి మరి ప్రాంత ప్రజలందరూ కూడా మంచి సహకారాన్ని, సపోర్టును అందించి మరి ఈ రోజున ఈ యొక్క సంబరమును సంతోషంగా ఘనముగా ఏర్పాటు చేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా మంచి సహకారాన్ని, సపోర్టును అనుగ్రహించారు. మరి అనుగ్రహించినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకముగా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు మనసులో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున నేను చెబుతున్నది మనుషులు మెప్పు పొందుకోవాలి అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మహిమపరచబడాలి. మరి వీరందరూ కూడా ఈ విధంగా సహకారాన్ని ఇవి అందించినందుకు మరి వీరు మనుషుల ఎదుటను దేవుని ఎదుటను కూడా వినపరచబడాలి అని మరి ఇక్కడ నేను ఇక సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మరి వారి యొక్క పేరులో చదువుతూ ఉన్నాను. మరి గమనించండి. మరి ఈ రోజున ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి, ఈ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి మరి బిడ్డలందరూ కూడా సహకరించి ఉన్నారు. మరి సహకరించినటువంటి బిడ్డల్లో మరి రంగారావు గారు మరి వారి తరపున, వారి కుటుంబం తరపున మరి 2000 రూపాయలు వారు కానుకలు సమర్పించి ఉన్నారు. అదేవిధంగా నాగలక్ష్మి గారు, ప్రసాద్ గారు వారి కుటుంబం తరపున మరి 2000 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి కృపారాణి గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి రేవతి అంజిబాబు గారు మరి వారి కుటుంబం తరపున 200 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. కుసుమ గారు 200 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి అనసూయమ్మ గారు 200 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. సిరి గారు 100 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి టిఫిన్ హోటల్ వేస్తున్నటువంటి ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు. మరి వారు కూడా వారికి కుటుంబ తరపున 100 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి చంద్రశేఖర్ గారు 2 ఆయిల్ ప్యాకెట్లు వాళ్ళు సమర్పించి ఉన్నారు. మరి రాంబాబు గారు 1000 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మరి మణి గారు ఈ రోజున స్వీట్ హార్ట్ను వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తమ గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. రాహుల్ గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. అమ్ములు గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. సుల్తాన్ గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. పార్వతి గారు 300 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. మహాలక్ష్మి గారు 200 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. ఆశీర్వాదం గారు 500 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. తనుజ గారు రైస్ బ్యాగ్ను వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. పవన్ గారు 200 రూపాయలు కానుకలు సమర్పించి ఉన్నారు. జ్యోతి గారు 2 ఆయిల్ ప్యాకెట్లు వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి ఈ రకంగా ఈ రోజున ఇక్కడ ప్రేమ విందుని ఏర్పాటు చేయడానికి బిడ్డలందరూ కూడా వారి యొక్క గుప్పిళ్ళు విప్పి ఈ రకంగా సహకరించినటువంటి బిడ్డలందరూ దేవుడు నిండారులుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పరిచయంలో పాలుపాగొచ్చినటువంటి వీరిని, వారి యొక్క కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి చేతి పనులను సమస్తమును కూడా దేవుడు నూరంతులుగా దేవుడు దీవించి తిరిగి ప్రతిఫలమును వారికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన వీరందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. సహకరించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఈ రోజున క్రిస్మస్ కేక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ క్రిస్మస్ కేక్ను కూడా మరి అబ్షలోము గారు వారి క్రిస్మస్ కేక్ను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ సంబరమును ఈ విధంగా మేము సంతోషముగానైనా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ పండుగను వాతావరణం ఏర్పాటు చేయడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ క్రిస్మస్ సంబరములను ప్రభువా, ఎవరెవరు ఏ ఏ రూపంలో సహకరించి ఉన్నారో వారి యొక్క గుప్పిళ్ళు విప్పి ఉన్నారో ప్రభువా. అయ్యా తండ్రి, నేను సహకరించిన ప్రతి బిడ్డలను, వారిని, వారి కుటుంబాలను, వారి చేస్తున్నటువంటి చేతి పనులను, వారి చేస్తున్న ఉద్యోగాలను, వారి చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల సమాధానమును మీరు దయచేయండి. వారి యొక్క కుటుంబాలనైనా అయ్యా నిజ క్రిస్మస్ సంతోషమును, ఆనందమును వారు అనుభవించినట్లుగా ప్రభువా, వారి కుటుంబంలో ప్రతి కలతలు దూరపరచండి, ప్రతి గలిబిలి మీరు దూరపరచండి అయ్యా. సమాధానముతో మీరు నింపండి ప్రభువా, మనశ్శాంతిని మీరు దయచేయండి నైనా. వారు ఏమైతే నీ సన్నిధిలో ఆశిస్తూ ఉన్నారో ప్రభువా, శుభకార్యములైతే శుభకార్యాలు మీరు జరిగించండి. గర్భాలు లేని వారికి గర్భాలు మీరు తెరవండి ప్రభువా. అయా నీ మేలులతో, నీ ఆశీర్వాదములతో నీ బిడ్డలు మీరు దీవించి మీరు ఆశీర్వదించి అయా తండ్రి నమైన నీ సన్నిధిలో గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన ఇహమందును పరమందును 100 రెట్లు ఆశీర్వదమన్న ప్రభువా. అయ్యా అటు విధంగా నీ బిడ్డల ప్రభావితిన ప్రతి దానిని కూడా నీ జీవ గ్రంథములు మీరు లిఖించుకొని 100 ప్రతిఫలం నీ బిడ్డలకు మీరు అనుగ్రహించు ప్రభువా. అయ్యా నీ సన్నిధి గొప్ప సాక్షులు మీరు వాడుకొని మహిమ పొందుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఆ క్రిస్మస్ కేక్ ఉన్నది, ఆ క్రిస్మస్ కేకును మనము కట్ చేద్దాం. కనపడుతూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వారు ఉంటే ఇంకా మా వెనకాల ఉండి మాకు ధైర్యం చెప్తూ మాకు నువ్వు నెమ్మదిగా ఉండు, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది అని మరి నా సహోదరులైన వారు, కుటుంబమైన వారు, ఆత్మీయులైన వారు, సంఘమైన వారు, అక్కడ బెతెస్తకునేది పరిశుద్ధాలయ సంఘము, ఇక్కడ సంఘము అందరూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఈ పండుగను జరిగించినందుకు అందరికి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, నిరంతరంగా దీవించునుగాక, ఈ ప్రతి అవసరతలు తీర్చునుగాక. ఈరోజు ఈ పండుగ నిమిత్తం మీరు ఎంతైతే దేని విషయంలోనైనా చిన్న పని చేసినా, దేని కొరకు ప్రోత్సహించబడిన, ప్రయాసపడి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరి అయితే స్క్వేర్ వారందరూ కూడా రండి, పెద్దలైనటువంటి వారు కూడా రండి. పెద్దలైనటువంటి వారు, అభిషిక్తులైనటువంటి వారు, దయచేసి రంగారావు గారు, పురుషోత్తమ గారు, యహాన్ గారు, ఏఎస్కేల్ గారు, వినోద్ గారు, విశ్వాసి, రాంబాబు గారు, యవన బిడ్డలు కూడా రండి. యవన బిడ్డలు కూడా దానియేలు గారు కూడా రండి. పురుషోత్తం గారు కూడా రండి. ప్రసాద్ గారు, రాహుల్ గారు, రెండు పెద్దలైన వారు కూడా రండి. అందరం కలిసి ఈ క్రిస్మస్ సంబరమును, ఈ క్రిస్మస్ కేక్ను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. కృపానందం బాబు గారు, ఎద్రా, రాహుల్ గారు కూడా రండి. ప్రసాద్ గారు కూడా రండి. కాశీ గారు కూడా కాశీ గారు కూడా చిన్నపిల్లలందరూ కూడా రండి. తనుజ గారు, క్రిస్మస్ తాత గారు ఎక్కడ ఉన్నారు? క్రిస్మస్ తాత గారు ప్రసంగి బాబు
రండి అందరు కలిసి పట్టుకుందాం. అందరు పట్టుకోండి. అందరు మీ చేతులేండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్రిస్మస్ కేక్ను కట్ చేయిస్తున్నాం. ఆమేన్. అందరు చప్పట్లు కొడదాం. సౌండ్ తగ్గించండి. అందరికి వస్తుంది. కేవలం స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కేక్ అనుకోవద్దు. అందరికీ కేక్ వస్తుంది. అందరికి పీసులు కట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి పెట్టాం. అందరికి పెడదాం. అందరికి పీసులు కట్ చేసి అందరికి పెడదాం. ఈ పీసులు ఒకళ్ళు ఇక్కడికే తింటమే కాదు, అందరికి కట్ చేసి అందరికి పంచుదాం. ముగింపు ప్రార్థన. అందరు ఇక్కడే ఉంటుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేద్దాం. రైట్. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ క్రిస్మస్ సంబరాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడా, ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహోపకారి, నీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా నీవు పరలోక సైన్య సమూహముతో మా మధ్య ఉన్నందుకు నీకే వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును మా మధ్య ఉంచినందుకు వందనాలు. నీ శక్తివంతమైన స్తుతి ఆరాధనలు నిన్ను స్తుతించే కృపను దయచేసినందుకు వందనాలు. మీరు మా మధ్య నీ సింహాసనమును వేసి ప్రభువా, అయ్యా నీవు మా మధ్య సంచరిస్తున్నందుకునైనా, నీవు మా మధ్య ప్రభువా ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండటానికినైనా, ఈ క్రిస్మస్ సంబరములో అయ్యా నీవు మాతో ఉండి మాతో పాటు నీవు పాలిభాగస్తులైనందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ క్రిస్మస్ సంబరంలో పాల్పంపులు పొందుకున్నటువంటి నైనా అయ్యా తండ్రి, దగ్గర నుంచి దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ ప్రాంగణములో, ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నైనా ఇక్కడ కూడి చేరి ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పునైనా నీ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలు, హర సంబంధమైన ఆశీర్వాదాలు నూరంతులుగా ప్రతి ఒక్కరిపై తింపబడును గాక. నూరంతులుగా ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు జనన వార్త ప్రతి కుటుంబంలో ఆనందము ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. ప్రతి కుటుంబంలో సమాధానము కలుగును గాక. ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగును గాక. ప్రతి కుటుంబంలో క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధ సంఘముగా సిద్ధపరచబడును గాక. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాయినా. ఇటు క్రిస్మస్ ఆనందము ప్రభువా ఈ దినమనే కాదునైనా, మా బ్రతుకు దినములన్నిటిని కూడా నీవు మా హృదయములో జన్మించి మా హృదయములో మీరు ఉండి ప్రభువా అయ్యా ఈ క్రిస్మస్ సంబరమును ఆనందమును అనుదినమును కూడా మేము అనుభవించి మా జీవిత కాలం అంతా నీ పాద సన్నిధిలో గడుపుతున్నాయినా. అయ్యా నీ సన్నిధిని చూచువారముగా, నీ సన్నిధిలో గడుపువారముగా అట్టి రీతిగా మమ్మల్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించి ఈ సంబరములో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు మనసారా వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇక్కడ చేరి మేమందరం ఒట్టి చేతులతో వెళ్ళేవారుగా కాకుండా నిన్ను మోసుకొని వెళ్ళేవారముగా, నిన్ను స్తుతిస్తూ వెళ్ళేవారముగా, నీ ఆశీర్వదములు మేము మోసుకొని వెళ్ళేటువంటి వారముగా అట్టి దీవెనతో ఆశీర్వదములతో అయ్యా తండ్రి ఈ ప్రాంత ప్రజలను కూడి చేరి మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరిచి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. రెండు చేతుల పైకి పరలోక ప్రార్థన చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధులు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలను తేక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలు రక్తమే చేయి, అపవాది క్రియలకనంత నాశనం ప్రభు యేసుక్రీస్తు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మనల్ని సంతోషముతోనూ ఆనందముతో నిలబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, త్రిత్వ దేవుని యొక్క కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడును సంఘమునకును, గ్రామమునకును, సకల పరిశుద్ధులకును, గుడివాడ సంఘమునకును, ఇక్కడ స్థానిక సంఘమునకును, ఇక్కడ పరిచర్యలు పాల్పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరుకును, సేవకులకును, సేవకుని కుటుంబమునకును, ఈ ప్రాంత ప్రజలందరికీ సదాకాలము దేవుడు తోడయుండి ఇమ్మానుయేలుగా మనకు అన్ని వేళలందు సహాయకుడిగా తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కార్యాలు మనం అందరి పట్ల నెరవేర్చును గాక. ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, మనందరి జీవితాల్లో పుట్టెను, మనందరి కుటుంబాల్లో పుట్టెను. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి,
ప్రభుల ప్రభుకి, దేవాతి దేవునికి హల్లెలూయా. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎవరు వెళ్ళిపోవద్దు. అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరు కూడా ఫోన్ చేసి సెలవు తీసుకుందాం. దేవుడు మీకు అందరికీ తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్.